ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించే కొలది వారు తమ మధ్య ఉన్న పేదలకు సహాయపడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డమైన నీవు నీ జీవితం అనేకులకు సహాయకరంగా సంతోషంగా ఉండడమే నిజమైన ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం కేవలం దేవుని ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. అందుకని ఈరోజే ఆశీర్వాదముకు కారణభూతుడైన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఆశీర్వాదాలు పొందుకో. అలా ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవారు మనం జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి వారిలో అబ్రహాము దేవుడికి విధేయుడై ఉన్న విధానాన్ని బట్టి అతన్ని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాము దేవుని యొక్క అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క దేవుని పరీక్షలో తాను విజయం సాధించాడు. అబ్రహాము దేవుని పరీక్షలో నెగ్గాడు కాబట్టి అబ్రహాము నీ దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా అబ్రహాము కుమారుడును ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు కూడా దేవునికి విధేయుడైనందున ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు దేవుణ్ణి ఇస్సాకు దేవునికిను తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నందున ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే యాకోబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు దేవుని మాటకి తాను విధేయుడై తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. యాకోబు దేవుని మాటకి విధేయుడై తన జీవితాన్ని ఎబ్బోతు రేవు దగ్గర దేవునితో పెనుగులాడి ఓడిపోయినా సరే పట్టు విడక దేవుని దగ్గర తన జీవితాన్ని ఆశీర్వదించమని అంగలార్చగా దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు యాకోబు. ఇలా ఎంతోమంది దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. ఈరోజు నీవు దేవుని ఆశ్రయించి దేవుని ఆశీర్వాదం పొందు. ఇంకా అనేకులు ఆశీర్వదింపబడటానికి కారణము అవ్వు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అయ్యా, మీరు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని మీరు ఎలా ఆశీర్వదించారు, వారు మీ దగ్గర ఎలాగా మసులుకున్నారో మేము నేర్చుకున్నాం. మేము కూడా ఆశీర్వదింపబడి అనేకులకి ఆశీర్వాద కర్మగునట్లుగా మా జీవితాలు మేము కట్టుకోవడానికి సహాయం చేయండి. వాక్యం వినం మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులు దీవించండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగ ప్రయత్నాలు, వారి ఉద్యోగాలు, వారు చేసుకుంటున్న పొలాలు, వ్యాపారాలు, పశువులు, చేతి పనులు అన్నిటినీ దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి మీరు ఇవ్వండి.
అలాగే గర్భఫలం ఇచ్చిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని. అలాగే ప్రభువా ఆరోగ్యము మీరు అనుగ్రహించమని, మీ పిల్లల ప్రతి అవసరతలు మీరు తీర్చమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.